సూర్యకళ గారు, వీరు గ్రామ భారతి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అయితే ఇదంతా ఇవి వేరే వాళ్ళు రైతులకి ఎందుకు మాట్లాడినంటే సేంద్రియ వ్యవసాయం లాభదాయకమా కాదా అనే విషయాన్ని స్పష్టం చేయడానికే రైతులందరూ మాట్లాడినరు. అయితే ఆ తర్వాత ఎట్లా చేయాలి, సేంద్రియ వ్యవసాయం అంటే ఏమిటి, ఎందుకు చేయాలి, ఎట్లా చేయాలి, ఏం ఉపయోగాలు అనేది చెప్పడానికి మనకు విజయరామ్ గారు, రాజవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. వారు విశదీకరిస్తారు. వాళ్ళు ముఖ్య వక్తలు. ఈ మీటింగుకు మూలం వాళ్ళే. కానీ ఇదంతా ఏంటంటే చాలామంది రైతులు వచ్చారు కదా, వీళ్ళకి అసలు ఈ సేంద్రియ వ్యవసాయం అవుతుందా కాదా అనేది డౌట్ ఉంటుందని, ఆ డౌట్ని తీయనికే ఒక 6-7 మంది ఉన్నారు కదా, వీళ్ళు చెప్పినారు. రవిసాగర్, వన్పర్తి, సత్యాలు, కృష్ణ, ఊర్మిళక్క, నేను చెప్పలేదు. నేను ఒక 5 నిమిషాలు చెప్తా. తర్వాత సూర్యకళ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. సభాయ నమః. మధుసూదన్ గారు నిజమే చెప్పింది. ముఖ్య వక్తలు విజయరామ్ గారు, రాజవర్ధన్ గారు ఉన్నారు. మరి నన్ను ఏ విషయం మీద మాట్లాడమంటారో ఆలోచించారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మామూలుగా ఎక్కడైనా వెళ్ళి వ్యవసాయం గురించి మాట్లాడాలి అంటే ఎక్కువగా ప్రకృతి రైతులు ఉండరు అక్కడ. ఇక్కడ ఎక్కువ మొత్తంలో ప్రకృతి రైతులు ఉన్నారు. ప్రకృతి రైతులే కాకుండా ఇప్పుడు NMNF కింద కృషి సఖీలు ఉన్నారు. ఇక్కడ ఎవరైతే వచ్చే తరాలకి ఇక్కడ ఈ జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించడానికి మనకు సహకరించబోతున్నారో వాళ్ళందరూ, ఆ మాతృమూర్తులందరూ ఇక్కడ ఉండడం అనేది గొప్ప విషయం. వాళ్ళందరికీ పాదాభివందనం. మీరు ఎంచుకున్న దారి కష్టతరం అయినా కూడా మీరు చాలా ఇష్టంగా ముందుకొచ్చారు. ప్రకృతి వ్యవసాయాన్ని పురుషులు ఎంత ముందుకు తీసుకెళ్ళినా కష్టమే, మహిళలు తీసుకెళ్తే చాలా సులువు. ఎందుకంటే నేను రైతు దినోత్సవం మొదలు పెట్టడానికి కారణం ప్రకృతి రైతులకు సమాజంలో గుర్తింపు లేకపోవడం, అదే కాకుండా కుటుంబంలో కూడా గుర్తింపు లేకపోవడం. ఒకసారి ఆలోచించండి, ఎంత కష్టపడి ఒక రైతు ప్రకృతి వ్యవసాయాన్ని ఎంచుకుంటారు. రవి చెప్పారు కదా, వారి తల్లిదండ్రులు కూడా ఒప్పుకోలేదు. నాకు రవి కలిసినప్పుడు ఇప్పుడు మీకు చెబుతుంటే ఒక 1/2 కిలో అడిగారు అది ఇదేనంటే మనం నవ్వుతున్నాం. అది చాలా హాస్యాస్పదంగా ఉంది మనకు. అక్కడ చూసిన నాకు తెలుసు తను పడ్డ కష్టం ఏంటన్నది. ఆ వేదన, ఆవేదన చూసినప్పుడు అందులోంచి పుట్టిందే ఆలోచన. ఎలాగైనా చేసి ప్రకృతి రైతులను నలుగురికి పరిచయం చేయాలి. వాళ్ళు పండించే పంటను నలుగురికి పరిచయం చేస్తే, దాని రుచిని చూస్తే, దానికి అలవాటు పడితే ప్రకృతి రైతులు వాళ్ళ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పనిచేస్తారు. మనలాంటి వాళ్ళు, నేను వ్యవసాయం చేయను, మీరందరూ వ్యవసాయం చేస్తున్నారు, ప్రతిరోజు మడిలో దిగుతారు. కానీ మీకు నేనేం చేయగలుగుతానని ఆలోచించినప్పుడు వచ్చిన, రైతులను చూసినప్పుడు వచ్చిన ఆలోచనే మనం ఎలా వాళ్ళకి మార్కెటింగ్ని సులభతరం చేయాలి అనేది. ఆ ప్రయాణంలో నాకు కూడా కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. కొన్నిసార్లు రైతులు పంపించిన వస్తువులు మన వినియోగదారులు అనుకున్న స్థాయిలో లేకపోవడం కూడా నేను చవి చూశాను. ఇవన్నీ చూసిన తర్వాత మెల్లిమెల్లిగా అందరితో ఒక సత్సంబంధం ఏర్పడితే, ఒక నమ్మకం అనేది ఏర్పడితే, వారి నుంచి వచ్చే వస్తువులు కూడా నాణ్యతలో ఉంటాయనే ఆలోచన కలిగింది. అలా గ్రామాలు, జిల్లాలు తిరగడం, రైతుల్ని పరిచయం చేసుకోవడం, ఆ పరిచయం చేసుకున్న రైతుల్ని నలుగురికి పరిచయం చేయడం, ఇలా పరిచయం చేస్తూ వాళ్ళకు వచ్చిన కష్టాల్ని, కన్నీళ్ళని అర్థం చేసుకుంటూ వాడికి ఒక్కొక్కటికి పరిష్కారాన్ని మనము కనుగొనడం జరుగుతోంది. రవి లాంటి వాళ్ళు ఆర్గానిక్ స్టోర్ నడుపుకుంటున్నారు. అందరు రైతులు అలా చేయలేరు. వారికి మనం చేయూతనివ్వాలి. నలుగురికి వారిని వారు పరిచయం చేసుకునేటట్టు వారికి మనం కావాల్సిన జ్ఞానాన్ని ఇవ్వాలి. అలాగే మనం మన తరపున వాళ్ళని పరిచయం చేయాలి. అందులోంచి పుట్టిన ఒక ఆలోచనే ఇప్పుడు మీరు చూస్తున్న, మీకు తెలుసో లేదో, భాగ్యనగరంలో ఒక 21 నెలలుగా ప్రతి నెల ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు వాళ్ళు పండిస్తున్న పంటలే కాకుండా ఉప ఉత్పత్తులు, వ్యవసాయానికి సంబంధించిన ఉప ఉత్పత్తులు, కుల వృత్తులకి సంబంధించిన ఉప ఉత్పత్తులు అన్నీ అమ్ముకోవడానికి ఒక వేదిక మూలం సంత అని నిర్వహించడం జరుగుతుంది. నాణ్యత గల వస్తువులు, నమ్మదగిన వస్తువులు
మంచి వస్తువులు ఎక్కడ దొరుకుతాయంటే దానికి ఒక పరిచయంగా మారింది ఈ సంత. అలాంటి సంతని నాగర్ కర్నూలులో కూడా మొదలు పెట్టాలని చెప్పేసి ఇక్కడ ఉన్న రైతులు, మన కార్యకర్తలు ఒక 6 నెలలుగా మమ్మల్ని అడగడం జరుగుతోంది. దాని త్వరలో మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి సహకారంతో మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నాను. మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. సహకరిస్తారా? ధన్యవాదాలు. ఈరోజు మనం భూసుపోషణ కార్యక్రమం చేసుకుంటాం. ఆ భూసుపోషణ కార్యక్రమం ఏంటి, దాని విశిష్టత ఏంటి నాకు తెలిసి మీ అందరికీ తెలుసు. మళ్ళీ మనం ఆ కార్యక్రమం చేసుకున్నప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇంకో 2 విషయాలు చెప్పి ముగిస్తాను. ఒకటి, మనము అనుకుంటాం బంగారం వెండి ధరలు పెరిగిపోతున్నాయి అది ఇది అని. మీకు చిన్న విషయం చెప్పాల్సి వస్తుంది. మొన్న ఒక ఆర్టికల్ చదివాను నేను, మన రాంబాబు గారు పెట్టిన ఆర్టికల్. అది దాపూర్ గ్రామం మన నాసిక్ నుంచి ఒక 60 కిలోమీటర్లో ఉంటుంది. ఆ గ్రామంలో ఒక 2 కిలోలు మట్టిని ఒక సంస్థ తీసుకెళ్ళింది, ఒక కంపెనీ తీసుకెళ్ళింది. వాళ్ళు ఆ కంపెనీ పాలసీ ఏంటంటే ఎవరి నుంచైనా ఏదైనా వస్తువు తీసుకుంటే దాంట్లో వచ్చిన లాభాన్ని ఇచ్చిన వారికి మళ్ళీ వారు పంచుతారనమాట. మీరు నమ్మరు, 2 కిలోల ఆ మట్టిని తీసుకెళ్ళి వాళ్ళు రీసెర్చ్ చేస్తే దాంట్లో దొరికిన ఒక సూక్ష్మ జీవి అది మన పంటల్లో కూడా ఉంటుంది. విచిత్రమైన విషయం, అందరి పంటల్లో ఉంటుంది, అందరి నేలలో ఉంది. ఆ సూక్ష్మ జీవి దాని నుంచి వచ్చిన 42 ప్రోబయోటిక్స్ కనుగొన్నారు. దాని నుంచి వచ్చిన లాభంలో వాటా ఎంత వచ్చిందంటే 68 లక్షలు. నాకు తెలిసి ఆ నేల విలువ కూడా 68 లక్షలు లేకపోవచ్చు, ఎందుకంటే అది ఏదో మారుమూల గ్రామం. అలాంటిది 2 కిలోల ఆ మట్టిలో మాణిక్యాన్ని వెతికి ఆ సంస్థకి ఇచ్చినందుకు వారు 68 లక్షలు ఇచ్చారు. ఒకసారి ఆలోచించండి, మన సూక్ష్మజీవులు, మన నేల సారం ఎంత ముఖ్యమైనదనేది ఈ చిన్న విషయం నుంచి మనం నేర్చుకోవచ్చు. అలాగే మన ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది, శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటుంది. దాంట్లో ఒక 5 అంశాలు ఉన్నాయి, మీకు అందరికీ తెలియజేద్దామని అనుకుంటున్నాను. ఒకటి, సామాజిక సమరసత. మనం ఈ కులం ఆ కులం అని అనకుండా మనం అందరం కలిసిమెలిసి ఉండడం చాలా ముఖ్యం. ఎలాంటి వివక్ష లేకుండా ఉన్న సమాజాన్ని నిర్మించడం మనందరి కర్తవ్యం, తప్పకుండా నెరవేరుద్దాం. కుటుంబ ప్రబోధన్, పిల్లలకు మనం మంచి విషయాలని, విలువల్ని మనం నేర్పించాలి. కుటుంబ వ్యవస్థే సమాజానికి పునాది, కాబట్టి ఆ కుటుంబాన్ని మనం చక్కదిద్దుకోవాలి. పర్యావరణం, నాకంటే ఎక్కువ మా సురేష్ గుప్తా గారు చెప్తారు పర్యావరణం గురించి. పర్యావరణం మనందరి బాధ్యత. మన పరిసరాలు, మన పర్యావరణం ఎలా ఉంటే మనం అలా ఉంటాం, కాబట్టి మన ఆరోగ్యం అలా ఉంటుంది. కాబట్టి వీలైనంత మటు మనము పర్యావరణ హితంగా ఉండే వస్తువుల్ని మనం వాడుకోవడం అవసరం. అలాగే మనము కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం, కొన్ని దశాబ్దాల నుంచి చూస్తున్నాం, హక్కుల గురించి అందరూ మాట్లాడుతున్నారు కానీ బాధ్యతల గురించి మాట్లాడట్లేదు. హక్కులు ఉంటాయి, బాధ్యతలు తీసుకుంటే ఉంటాయి. సో బాధ్యతల గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతో ఉంది. మనము ఈ సమాజంలో నాగరికులు, మన బాధ్యతల్ని మనం నెరవేర్చాలి. మన వ్యవస్థలో ఉన్న అన్ని ధర్మాలని మనం పూర్తి చేయాలి. తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే స్వావలంబన, స్వదేశీ స్వావలంబన వైపు మనం వెళ్ళాలి. దాని కొరకే సంతల్ లాంటి ఒక ఆలోచన మనకు కలగడం, స్వదేశీ వస్తువుల్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా మన పాలేకర్ గారు చెప్పినట్టు గ్రామాల్లో డబ్బు గ్రామాల్లో ఉండాలి, పట్టణాల డబ్బు కూడా గ్రామాల్లోకి రావాలి, విదేశాల నుంచి కూడా రావాలి మన గ్రామాల్లోకి. అలా రావాలి అని అంటే మనమంతా సామాజిక సమరసత, ఒక ఐకమత్యంగా మనమంతా ఉండి మన స్వదేశీ వస్తువుల్ని, దాని ఔన్నత్యాన్ని నలుగురికి తెలియజేయాలి. రైతు శ్రేయోభిలాషులు, ఎందుకంటే ప్రకృతి రైతులు వ్యవసాయంలో
వారు నిమగ్నమై ఉంటారు కాబట్టి వారి కుటుంబ సభ్యులు, సమాజం ఏం చేయాలి? ఉప ఉత్పత్తులను తయారు చేయాలి. ఉప ఉత్పత్తులు అంటే ఏంటి అనేది మీరు చూడాలనంటే మన సంతకు కూడా రావచ్చు. భాగ్యనగరంలో మనం తార్నాకలో చేస్తున్నాం, ఇప్పుడు బంజారాహిల్స్లో కూడా చేయబోతున్నాం, అలాగే మన ఖమ్మంలో చేస్తున్నాం, వనపర్తిలో కొన్ని నెలలు చేసాం. మళ్ళీ రవి మా కార్యకర్తలు పూనుకుంటే మళ్ళీ దాన్ని పునరావృతం చేస్తాం. హన్మకొండలో 2-3 చేస్తున్నారు, ఒక్కరు కాదు. మన సంస్థ చేస్తుంది, సంస్థ నుంచి అనుబంధం ఉన్న కొంత వ్యక్తులు కూడా చేస్తున్నారు. అంత అంటే ఆదరణ అంతగా ఉంది ఆ సంతకి. అలాగే మన నుంచి స్ఫూర్తి పొంది నంద్యాలలో మొదలుపెట్టారు, చాలా చోట్ల మొదలుపెట్టారు. వాళ్ళందరికీ ఫలితాలు అందుతున్నాయి. తప్పకుండా మన నాగర్ కర్నూలు జిల్లాలో, మిగతా జిల్లాల్లో ఈ సంవత్సరం మొదలుపెట్టినప్పుడు మిగతా సంస్థలకి, కార్యకర్తలకి, రైతులకి, సమాజానికి మంచి చేకూరుతుందని నమ్ముతున్నాను. మన ముందే ఒక ఉదాహరణ మన పద్మారెడ్డి గారు ఉన్నారు. ఆయన తీసుకొచ్చిన ఉప ఉత్పత్తులు కుంకుడుగాయ కదా, ఏం చేద్దామని అంటే ఎన్ని రకాలు చేస్తున్నారండి? ఇప్పుడు 8 రకాల ఉప ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. 4 తీసుకొచ్చారు మనకు చూపించడానికి. వారి నుంచి కూడా ఎన్ని ఉప ఉత్పత్తులు ఒక్క కుంకుడుగాయ నుంచే చేస్తున్నారు. అలాంటిది మనం ఎంతో పండిస్తున్నాం కదా, ఎన్నో పండిస్తున్నాం. ఆ పంటల నుంచి కూడా మనము ఉప ఉత్పత్తులు తయారు చేయొచ్చు అనే విషయాన్ని మనం గమనించి ఆ దృష్టికోణంతో మనం పనిచేస్తే బాగుంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. పైసలు గ్రామంలో, పట్టణం పైసలు గ్రామంలో, విదేశాల పైసలు అంటే అమెరికా నుంచి వచ్చేవి కూడా గ్రామంలో. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏందుందో చెప్పండి. వ్యవసాయం చేసేటోళ్ళు ట్రాక్టరు, డీజిల్ పైసలు వాయ్, దుక్కి దున్నినాక ఇతనాలు వేయనికే కొనుక్కొచ్చే పైసలు వాయ్, దానికి ఫర్టిలైజర్ వేసే పైసలు వాయ్, కొయ్యనీకే మిషన్ వచ్చే పైసలు వాయ్, మళ్ళీ తర్వాత మార్కెట్కి తీసుకపోతే కమిషన్ వాయ్. అన్నీ పోయినాక లాస్ట్కి నాకు జేబులో మిగిలితే ఉంటుంది, లేకపోతే ఖాళీ జేబు ఉంటుంది అన్నట్లు. ఇది ప్రస్తుత పరిస్థితి. అయితే అది మారితేనే गांव के पैसे गांव में, शहर के पैसे गांव में, अमेरिका पैसे गांव में, లేకపోతే गांव के पैसे चले जाते. ఇది ప్రస్తుత పరిస్థితి. మీరు ఇంతమంది రైతులు ఉంటారు, మొట్టమొదలు చేయాల్సింది చాలామంది చెప్పారు విత్తనం అనేది. అంటే విత్తనం కానుంచి మొదలు కావాలన్నట్లు. ఇక చాలామంది మా అమ్మ కాలంలో ఆమెనే మొదలు, యాదవరెడ్డి వాళ్ళ అమ్మ వచ్చిందంట, ఆమె వ్యవసాయం బాగా చేపిస్తుందని అన్నారు. వీళ్ళంతా పెద్ద మనుషులంతా, మా వదినం ఉన్నది ఇక్కడ, వీళ్ళంతా విత్తనాలు జొన్నశేలో మొదటి వ్యక్తి వీళ్ళే ఉండేటోళ్ళు, ఏరేటోళ్ళు. మా అమ్మ ఏరేది, మాకు 120 ఎకరాల పొలం ఉండేది. మా అమ్మ ఒడిగట్టుకొని విత్తనాలు ఏరేది. ఎలాంటిది? కంకి బాగా దుబ్బుగా ఉండి కింద కాడ అవన్నీ చూసి ఏరేది. అవన్నీ ఒక 4-5 కుండలు ఈమెనే ఏరితే అది విత్తనాలకు మేము వాడుకొని మళ్ళీ మందికి కూడా ఇచ్చేటోళ్ళం. మేము విత్తనాలు ఎప్పుడు కొనేటోళ్ళం కాదు. ఇప్పుడు విత్తనం కాదు, ఏంది కొంటలేరో చెప్పండి. మీరు ఉప్పు కొంటారు, పప్పు కొంటారు, బుడ్డలు వండిస్తారు కదా ఇక్కడ వేరుశనగ రైతులు. వాడు బుడ్డలు అమ్మి నూనె కొనుక్కుంటాడు, నూనె రిఫైన్డ్ ఆయిల్ కొనుక్కుంటాడు. నేను ఒక ఆయనను పట్టించుకుంటే ఏమవుతుందంటే, సార్ బుడ్డలకు 100 రూపాయలు, నూనెకు 200, నేను బుడ్డలు వండిస్తే 500లకు పడుతుందని. వీడు పైసలకు కక్కుర్తి వాడి వాని క్యాన్సర్ వస్తుంది, వాని ఇంట్లో బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, వాడు యమధర్మరాజు దగ్గరకు పోతాడు. ఇది ప్రస్తుత పరిస్థితి అన్నట్టు. మనకు బుద్ధి లేదు, ఆ బుద్ధిని చక్కగా చేయాలని నా మనవి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.